హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి 32,438 గ్రూప్ డి పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇవి అన్ని రైల్వే జోన్స్లో అయితే ఉన్నాయి. మన రీజన్ నుంచి సికింద్రాబాద్ రీజన్లో కూడా అయితే వచ్చేసి ఈ గ్రూప్ డి పొజిషన్స్ అయితే ఉన్నాయి. చాలా వాటిల్లో ఉన్నాయి. మనమైతే సికింద్రాబాద్ అని వింటాం కదా, సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అర్హత 10th మాత్రమే. 10thతోనే ఈ గ్రూప్ డి జాబ్స్ని సాధించండి. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. అండ్ ఈ 32,438 అనేది వాళ్ళు డివైడ్ చేశారు ఫ్రెండ్స్. అసిస్టెంట్ లోకో షెడ్కి, అసిస్టెంట్ మెయింటెనర్ గ్రూప్ 4కి, అసిస్టెంట్ రాక్ మిషన్కి ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. దీనికి ఐటీఐ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటైజెస్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఈ జాబ్స్ని. అండ్ స్టార్టింగ్ శాలరీ కూడా అయితే వచ్చేసి 18,000 ప్లస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 30,000-40,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ 22/2/2025 అయితే ఇచ్చారు. నేను అన్ని ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ లెవెల్ 1 ఉంది కదా, ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయడం తోటి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. మిస్ చేసుకోవద్దు ఎవరు. అండ్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసి 23/1/2025 నుంచి స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్, టైమ్ ఆఫ్ అప్లికేషన్, ఫీ పేమెంట్ అయితే వచ్చేసి 24/2/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మాత్రం మోడిఫికేషన్ విండో అయితే వచ్చేసి ఈ డేట్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే మిస్టేక్స్ చేసి మళ్ళీ భయపడడం దేనికి ఫ్రెండ్స్. ఒక్కసారి మిస్టేక్స్ లేకుండానే 1-2 సార్లు చేసి చెక్ చేసుకోండి. నేను ఈ వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ తెలుసుకుంటారు. మీరే డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవద్దు, మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. షార్ట్స్ రూపంలో కూడా మేమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా అయితే వచ్చేసి మేమైతే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకైతే తెలియజేస్తూ ఉంటాం. పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడతాము. అన్నీ అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ డీటెయిల్ యొక్క నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవైతే వచ్చేసి లెవెల్ 1 7th CPC ప్రకారం అయితే వస్తుంది. 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. టోటల్ వేకెన్సీస్ 32,438 అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. SC ST EWS వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వాళ్ళకైతే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th ఉంటుంది కదా ఫ్రెండ్స్. 10th అయితే ఉంటుంది. 10th లేదా ఐటీఐ ఉంటుంది కదా, ఐటీఐ కానీ లేదా నేషనల్ అప్రెంటైజ్ నుంచి అయితే అప్రెంటైజ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. సో వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ చూడండి, ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పారు. అండ్ దీనికైతే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే చూద్దాము. సో 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరైతే ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళు 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫీ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పోస్ట్ పారామీటర్స్ అయితే వచ్చేసి అసిస్టెంట్కి ఇక్కడ లోగా చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా 32,000లో. సో చూడండి, అర్హత అయితే వచ్చేసి నేను చెప్పాను కదా. సో అన్ని మీకు కూడా మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎనెక్సర్లో అయితే ఇచ్చారు. ఎనెక్సర్ ఏలో చెక్ చేసుకోమన్నారు. సో ఏ క్లిక్ చేసి అయితే మీకు చూపించాను. సో డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయి గ్రూప్ డి పొజిషన్స్. మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా మెయిన్ వెబ్సైట్కి మీరు వచ్చేసారు కదా, పైన అప్లై బటన్ ఉంది కదా, అప్లైలో క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తుంటే క్రియేట్ అన్ అకౌంట్కి వెళ్ళండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ప్రీవియస్గా ఏదైనా రైల్వే జాబ్స్కి అప్లై చేస్తే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని పెట్టి క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రెషర్గా క్రియేట్ అన్ అకౌంట్కి వచ్చేసి ఓకే అని క్లిక్ చేయడం తోటి ఇక్కడ కంట్రీ నేషనాలిటీ అయితే వచ్చేసి ఇండియా పెడుతున్నాను. సో మీ ఫుల్ నేము,
మీ ఫుల్ నేము, రీటైప్ ఫుల్ నేమ్ చేయండి. అలాగే ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారంటే నేను నో అని పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అదే ఎంటర్ చేయండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేలా అని చెప్పేసి. సో, నేను ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఫాదర్ నేము, రీటైప్ ఫాదర్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మదర్ నేమ్ మళ్ళీ మదర్ నేమ్ రాయండి. కాంటాక్ట్ డీటెయిల్స్‌లో ఈమెయిల్ అడ్రెస్, ఈమెయిల్‌కి వచ్చిన ఓటీపీ, మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీ, అలాగే ఆధార్ వెరిఫికేషన్‌లో ఆధార్ వెరిఫికేషన్ ఐడీ, అలాగే ఆధార్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఉంటే ఇంకొక ఆధార్ కార్డ్ మీ దగ్గర ఏవైతే ఓటర్ ఐడీలు ఉంటాయో అవి అలాంటి ఉంటాయి కదా! ఓటర్ ఐడీ గానీ, పాన్ కార్డ్ గానీ అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. ఇక్కడ టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి క్రియేట్ పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేసుకొని, మళ్ళీ అదే కన్ఫర్మ్ పాస్‌వర్డ్ క్లిక్ చేసుకొని, ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసుకొని, ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్‌కైతే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆధార్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది లాగిన్ చేసిన వెంటనే. సో, మీకైతే వచ్చేసి మీ మెయిల్ ఐడీకి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అయితే వస్తాయి. సో, మీరు ఆల్రెడీ మీరే పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా! మీ మెయిల్ ఐడీ అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసుకొని వెరిఫై అయితే చేయమంటున్నారు. ఫ్రెండ్స్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత యువర్ ఆధార్ కార్డ్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే వస్తుంది కదా! సో, నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి అయితే వెళ్ళిపోండి. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి వెళ్ళిన తర్వాత ప్రెజెంట్ 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో, మనం అప్లై చేసుకోవాల్సింది వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సీపీసీ పే మ్యాట్రిక్స్ ఉంది కదా! అది అప్లై చేసుకోవాలి. ఐయామ్ నాట్ కరెంట్‌లీ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అయితే వచ్చేసి ఆర్ఆర్‌బీ విచ్ యూ వాంటెడ్ టు అప్లై ఉంది కదా! సో, అక్కడైతే వచ్చేసి నేను సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ అని దగ్గర క్లిక్ చేసుకొని సో, నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయితే అవ్వబోతుంది. ద డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ అని చెప్పేసి అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఇదివరకే అప్లై చేశాను కొన్ని నోటిఫికేషన్స్‌కి. ఆ డేటాను మాత్రం తీసుకుందని చెప్తుంది. సో, అది కాకుండా మిగిలిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయనివి ఉంటే అవి ఫిల్ చేస్తాను. మీకైతే అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ కంట్రీ, నేషనాలిటీ ఇండియా, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్నీ నేను రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడే ఇచ్చేసింది. మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నెంబరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో, మీ రిలీజియన్ మదర్ టంగ్ నేను హిందూ పెట్టుకున్నాను. మదర్ టంగ్ వాళ్ళు మీ మదర్ టంగ్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు స్టేటస్ మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారీడా, మ్యారీడా సో, ఏదైతే అది రాయండి. ఇక్కడ కింద డౌన్ బటన్ యారోని క్లిక్ చేసుకుంటే ఓపెన్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు సెండ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి నేను తెలుగులో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు తెలుగులో కూడా రాయొచ్చు ఎగ్జాము. పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ సో, అంటే మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఫ్రెండ్స్ మీ 10th క్లాస్‌లో ఎలా ఉంటే అలా మెన్షన్ చేయండి. ఇలా కిందకి వచ్చినట్లయితే కింద అయితే వచ్చేసి మీ కమ్యూనిటీ ఏంటని అడుగుతుంది. సో, నేను అన్‌రిజర్వ్డ్ కాబట్టి అన్‌రిజర్వ్డ్ పెట్టుకున్నాను. సో, మీరేం చేస్తారంటే ప్రెజెంట్ అడ్రెస్, పోస్టల్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ అయితే ఉంటాయి. అంటే మీ స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అలాగే ప్రెజెంట్ నియరెస్ట్ సిటీ అవన్నీ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సేవ్‌కి వెళ్ళిపోయేటప్పండి. సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. సో, నెక్స్ట్‌కి వెళ్ళిన తర్వాత దిస్ డేటా ఈస్ ఫెచ్డ్. సో, అగైన్ సేమ్ డేటా అనేది సో, నేను ప్రీవియస్‌గా దాని నుంచి తీసుకుందని మెసేజ్ అయితే వస్తుంది నాకు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టాను. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నాయంటే నో అని అయితే పెడుతున్నాను. డు యూ నీడ్ స్క్రైబ్? సో, ఒకవేళ మీకు కళ్ళు కనిపించకపోయినా స్క్రైబ్ కావాలని అయితే అడుగుతున్నారు. నేను నో అని పెట్టుకున్నాను. నాకు అవసరం లేదు కాబట్టి. ఈబీసీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే మాత్రం అవి ఇవ్వండి. నేను నో అని పెట్టుకున్నాను. నేను కాదు కాబట్టి డూ యూ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఆర్ యూ ఎన్ ఎంప్లాయిడ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్నారంటే నో అని పెట్టాను. కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి నేనెక్కడా పని చేయట్లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని అయితే రాసుకున్నాను. సో, డీటెయిల్స్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటైజెస్ మీరు ఎప్పుడన్నా అప్రెంటైజెస్‌ని కంప్లీట్ చేశారంటే నేనైతే నో అని పెట్టాను. ఒకవేళ కంప్లీట్ చేస్తే మాత్రం యెస్ పెడితే దాని యొక్క అప్రెంటైజెస్ ఎక్కడి నుంచి ఎప్పుడు, ఎక్కడ చేశారో అన్నీ అయితే ఇవ్వండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఐఎఫ్ఎస్‌సి మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, సో, అలాగే మీరు ఐఎఫ్ఎస్ కోడ్, రిఫండ్ బ్యాంక్ నేము ఒకవేళ మనీ రిఫండ్ వచ్చే వాళ్ళకి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే అందరూ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో, రిఫండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసి నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది నేను మెట్రిక్యులేషన్‌తోనే అప్లై చేస్తున్నాను. సో, నాదైతే వచ్చేసి మెట్రిక్యులేషన్ క్వాలిఫికేషను. సో, మీరు మెట్రిక్యులేషన్ కంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ చూడండి. క్వాలిఫికేషన్ ఐటీఐ మెట్రిక్యులేషన్ అయితుంది. నాది మెట్రిక్యులేషను. సో, మెట్రిక్యులేషన్ అని క్లిక్ చేసుకొని యాడ్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ యాడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ ఉందనుకోండి ఫ్రెండ్స్. ఐటీఐ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఐటీఐ క్వాలిఫికేషన్ ఎక్కడ చేశారు? ఏ ట్రేడ్‌లో కంప్లీట్ చేశారు? ఏ స్టేటు, డిస్ట్రిక్టు అన్నీ మెన్షన్ చేయండి. హ్మ్.
మెన్షన్ చేసేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనైతే క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లయితే చూపించాలి. సో, ఇవన్నీ ఇచ్చేసేసి నెక్స్ట్‌కైతే ఎళ్ళిపోండి. సో, నేను 10థ్ క్లాస్ యాడ్ చేశాను చూడండి. 10థ్ క్లాసు నా రోల్ నంబరు, సో, బోర్డు ఏ బోర్డ్‌లో ఏ డేట్‌లో పాస్ అయ్యాను అన్నీ అయితే ఇచ్చేసాను. సో, నెక్స్ట్‌కైతే ఎళ్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్‌కెళ్ళంతోటే ఇలా మీకైతే చూపిస్తుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ 320, 240 పిక్సెల్‌లో ఉండాలి. అలాగే 60, 140 డైమెన్షన్స్‌లో సిగ్నేచర్ ఉంటేనే అప్‌లోడ్ అయితే చేస్తుంది. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత సైజ్ చూడండి 100 కేబీ మినిమమ్ సైజ్ ఉండాలి. షుడ్ బి 50 కేబీ అనింది. 50 కేబీ నుంచి 100 కేబీ మధ్యలో ఉండాలి ఇవి. సో, ఇవి డైమెన్షన్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవుతేనే మీకు ఫోటో అప్‌లోడ్ అవుతుంది. ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్‌కైతే ఎళ్ళిపోండి. మీరు ఇలా పెయింట్ అయితే ఓపెన్ చేయండి. పెయింట్ అయితే ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేసి మీరు ఎక్కడ ఉందో ముందు ఫోటోని అప్‌లోడ్ అయితే చేసుకోండి. ఆ ఫోటోని అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ బాక్స్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే పిక్సెల్స్‌లో మార్చమని చెప్తున్నారు కదా! హారిజాంటల్ అయితే ఎంత ఇచ్చారంటే చూద్దాం ఒకసారి హారిజాంటల్. హ్మ్. సో, 320 అండ్ 240 అయితే ఇచ్చారు. 240 అండ్ 320 అయితే ఎంటర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. 320 ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇది పిక్సెల్‌లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ సైజ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది సైజ్ అయితే ఇచ్చారు. 240 ఇంటూ 320 పిక్సెల్‌కి అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది నాది. ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అయితే వస్తాయి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నాకైతే ఒకటే అయితే వచ్చింది. ఎస్‌సీఆర్ పాయింట్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో, అదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇది క్లిక్ చేయడంతోటి ఇదైతే వచ్చేసి ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా! సో, ఆ స్టెప్‌కైతే ఎళ్తుంది. సో, అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ ప్రిఫరెన్స్ అయితే ఉంది. ఇది ఇంటూ క్లిక్ చేస్తే మళ్ళీ ఇటైతే వస్తుంది. సో, మీరు ఏ జోన్స్ నాకైతే ఒక జోన్‌కే చూపించింది కాబట్టి నేను ఒకటే అయితే పెట్టుకున్నాను. అకార్డింగ్ టు నా క్వాలిఫికేషన్ అన్నీ తగ్గట్టుగా ప్రకారము నా కేటగిరీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అంటే నేను జోన్ సికింద్రాబాద్‌కి అప్లై చేశాను కాబట్టి సికింద్రాబాద్‌కి అయితే వచ్చింది. వచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టాలి. ఇక్కడ టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసేసి నెక్స్ట్‌కైతే వెళ్ళండి. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రివ్యూ స్టెప్ అయితే వస్తుంది. ప్రివ్యూలో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసేది కరెక్టా కాదా? మీ నేము, కేటగిరీ అన్నీ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అన్ని టిక్ బాక్స్‌లు టిక్ కొట్టేసేసి అండ్ ఏవన్నా ఎడిట్ ఆప్షన్ ఉంటే ప్రివ్యూలోనే సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్‌కెళ్ళేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ బాగా చేశాను అనుకుంటే సబ్మిట్ చేసేయడమే. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అయితే అడుగుతుంది. అప్లికెంట్స్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అయితే అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నాకు అన్నీ బానే ఉన్నాయి. నాకేమి ఎడిట్ ఆప్షన్ అవసరం లేదనుకుంటే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేసి ఫీ పేమెంట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫీజ్ అయితే మీరు పే చేయాలి. సో, జనరల్‌గా అందరికీ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ ఫీ అయితే ఉంది. సో, ఎవరికైతే రిఫండ్ వస్తాయో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఆ రిఫండ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అయిపోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇలా అప్లై అయితే చేసుకోవాలి. అండ్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అయితే కావాలి రైల్వే జాబ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా తెలియచేయండి ఈ గ్రూప్ డి రైల్వే జాబ్స్‌ని. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.